విశ్వంలో విశ్వాస వీరుల చరిత్రని ఈ 4 రోజుల సభలలో 4వ రోజు సభకు విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, గత 3 దినాలు అనేక మంది వీరుల చరిత్రను మనం చదువుకున్నాం. వారంతా దేవుని కొరకు, దేవుని పక్షాన భూమి మీద ఉన్నతంగా బ్రతికిన వారు, ఎన్నో త్యాగాలు చేసిన వారు, ప్రాణాలను అర్పించిన వారు. ఈరోజు వారి గురించి మనం వినడం, వారి గురించి మనం నేర్చుకోవడం మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా అవసరం. కారణం, వారు ఏం చేశారో మనకు తెలిస్తే, ఏ పరిస్థితుల్లో అలా వారు చేయగలిగారో అన్న సంగతులు మనం వింటున్నప్పుడు వాటిని మనం స్ఫూర్తిగా మనం తీసుకొని వారికంటే ఇంకొన్ని ఉన్నతంగా ఈ భూమి మీద బ్రతకాలన్న ఒక చక్కని ఆలోచన మనం చేయాలి. లేదంటే ఈ బ్రతుకు వ్యర్థమైపోతుంది. ఈ జీవితం వలన మరో జీవితం మరణం తర్వాత దాన్ని మనం చేరుకోలేము, పొందుకోలేము. గత రాత్రి మీకు జ్ఞాపకం చేసినట్లుగా వినుట వలన మనం నీతిమంతులంగా తెచ్చివ్వడము అని. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని దాని ప్రకారముగా ప్రవర్తించువారు వారే నీతిమంతులుగా తీర్చబడుదురు అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, కేవలం వినువారుగా మనం ఉండకూడదు. వినువారుగా ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు. మనం విన్నదాన్ని చేసేవారుగా ఉండాలి. ఒకప్పుడు శాస్త్రులు, పరిసయ్యుల కొరకు ప్రభు చెప్పిన మాట, వారు చెప్పుదురే కానీ చెయ్యరు అన్నాడు. ఈరోజు మీ విషయంలో వారు విందురే కానీ చెయ్యరు అన్న మాట మీ విషయంలో దేవుడు చెప్పకూడదు, పలకకూడదు. ఈరోజు మనం ఏది వింటున్నామో దానిని మన జీవితంలో మనం చేసేవారముగా ఉండాలి. అప్పుడే ఈ జీవితానికి ఒక సార్థకత, అప్పుడే ఈ జీవితం ధన్యం అవుతుంది. అప్పుడే ఆ విశ్వాస వీరుల జాబితాలో నీ పేరు, నా పేరు లిఖించబడుతుంది. ఒక్కసారి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆ విశ్వాస వీరుల గురించి మాట్లాడుతూ 11వ అధ్యాయం 32లో ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు అన్నాడు. అంటే ఇక్కడ కొద్దిమంది పేర్లు చెప్పాడు. ఇక అందరి గురించి చెప్పాలి అంటే సమయము చాలదు అన్నాడు. ఏమండి, అన్ని విషయాలను దేవుడు వ్రాయించలేదు, వ్రాయించినవి చాలు అన్నాడు. ఉదాహరణకు యేసుక్రీస్తుల వారు ఎన్నో చేశాడట, కానీ
వాటన్నిటిని గురించి వ్రాయాలి అంటే ఆయన అన్నాడు, అసలు భూమి చాలదు అన్నాడు. అంటే అన్ని చేశాడా? అవును. ఏవైతే వ్రాయబడ్డాయో ఆ వ్రాయబడినవి చాలు నువ్వు నమ్మడానికి, వ్రాయబడినవి చాలు నువ్వు విశ్వసించడానికి. అలానే ఇక్కడ చెప్పబడిన ఈ వ్యక్తులు వాళ్ళే అని అనుకుంటే లేదు. ఎందుకంటే ఇక్కడ కొందరు పేర్లు మాత్రమే నేను చెప్పాను. మిగిలిన వారు నీకు కావాలి అని ఒకవేళ అనుకుంటే వెళ్ళు, చరిత్రలోనికి వెళ్ళు. చరిత్ర అంతా ఉంది కదా బైబిల్లో, పాత నిబంధన చరిత్ర వ్రాయించడే కదా దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మాట్లాడుతూ ఆయన సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు, వారు విశ్వాసము ద్వారా రాజ్యములనే జయించారు. వారికి ఉన్న విశ్వాసము అంత గొప్పది. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. ఏమంటే ఒక విషయాన్ని మీరు బాగా ఆలోచిస్తే, ఇశ్రాయేలీలు ఒకప్పుడు వాళ్ళంతా కూడా మరి యుద్ధములో ప్రావీణ్యులేవి కారు వాళ్ళంతా కూడా. అయినా అనేక దేశాలను వాళ్ళు జయించుకుంటూ వచ్చారు. అది ఎలా సాధ్యమైనది అన్నప్పుడు అది వారు నమ్మిన దేవుడి వలన సాధ్యమైంది తప్ప అది వారిది కాదు. ఏమంటే మీరు ఆలోచించండి, నిజమా? ఏమన్నా ఐగుప్తులో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశములో, పరాయి దేశములో బానిసలుగా ఉన్నవారు ఐగుప్తు దేశాది నేతగా, చక్రవర్తిగా ఫరో, అతనికున్న రథాలు, అతనికున్న సైన్యాన్ని కాదని వాటిని దాటి వాళ్ళు ఎలా రాగలిగారో మీరు ఆలోచించండి. ఐగుప్తును దాటి అది వారి బలమా, దేవుని బలమా? అది వారి పరాక్రమమా, దేవుని పరాక్రమమా? మనం ఆలోచిస్తుంటే దేవుని బలం, దేవుని పరాక్రమము వలన అది సాధ్యమైంది తప్ప వారు నిమిత్త మాత్రులు ఇశ్రాయేలీలు వారు ఏమి చేయలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు దావీదు ఆశానుభావుడు. అతన్ని చూచి ఇశ్రాయేలీల సైన్యం అంతా కూడా వణికిపోతున్నారు. గుడారంలో నుంచి ఎవరు బయటికి రావడం లేదు. సౌలు అసలు ఆ స్పాట్లో లేడు. ఆయన రాజుగా ఉన్నా. కారణం, ఫిలిస్తీన్ల తరపున ఒకే ఒక్కడు నిలవబడ్డాడు, వాడే గొలియాతు. వణికిపోతున్నారు వాన్ని చూచి. కానీ ఒక చిన్నవాడు, అతని దావీదు, ఒడిసెల పట్టి ఆ యుద్ధంలో, ఆ రణరంగంలోనికి వస్తున్నప్పుడు, ఆ స్థలములోనికి దూరం నుండి చూస్తున్న గొలియాత్ అంటున్నాడు, నేనేమైనా కుక్క పిల్లనా, నీకు ఎలా కనబడుతున్నాను నేను నీకు అని. ఏమంటే దావీదును చూసి వాడు మాట్లాడుతున్న మాటలు అంత భయపడుతున్నారు. కానీ దావీదుకు భయం లేదు. యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధ రంగంలోనికి దిగాడు. ఏమండి, ఇది దావీదు వలన జరిగిందా, దావీదుకు తోడుగా ఉన్న దేవుడు వలన జరిగిందా అన్నప్పుడు, దేవుడి మీద తనకున్న విశ్వాసం, దేవుడి మీద తనకున్న నమ్మకం. ఎందుకంటే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని సైన్యమునంటాడా? చూసారా? దేవుడంటే ప్రేమ, దేవుడంటే చాలా అభిమానం అండి దావీదుకు. అందుకే
దేవుని సైన్యాన్ని త్రోసివేసేటప్పటికి, కాదనేటప్పటికి, చిన్నగా మాట్లాడేటప్పటికి భరించలేకపోయాడు. వాణ్ణి చంపాలనుకున్నాడంతే. వాణ్ణి తల వేరు చేశాడు. తల పట్టుకొని వచ్చాడు యెరూషలేములోనికి. మీకు తెలుసు అదంతా. ఏమంటే దావీదు చాలా చిన్నవాడు కదా. ఇంకొక విషయం, అసలు దావీదు ఫ్యామిలీలో అన్నలందరూ సైన్యంలో ఉన్నారు. తెలుసండి, దావీదు ఫ్యామిలీలో అన్నలందరూ వాళ్ళేమో సైన్యంలో ఉన్నారు, దావీదేమో అరణ్యంలో ఉన్నాడు. ఆయనేమో అక్కడ గొర్రెలు కాచుకుని ఒక చిన్ని గొర్రెల కాపరిగా కనబడుతున్నాడు దావీదు. వీళ్ళేమో యుద్ధ వీరులుగా ఉన్నారు. కానీ వీరికి సాధ్యం కానిది దావీదుకి ఎలా సాధ్యమైందన్నప్పుడు, దేవుడు దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండి జరిగించింది అది. దావీదు కూడా దేవుడి మీద ఉన్న అపారమైన నమ్మకం, విశ్వాసం. ఇలా పాత నిబంధన చరిత్రను మనం చదువుతున్నప్పుడు అనేక మంది న్యాయాధిపతులు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది రాజులు, వీళ్ళంతా ఎలా జయించగలిగారో తమ చుట్టూ ఉన్న వారిని అన్నప్పుడు అది కేవలం ఒక విశ్వాసం. విశ్వాసం అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, వారి గురించి మాట్లాడుతూ ఆయన, ఇక నువ్వు ఏమి చెప్పుదును గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి అక్కడ చెప్పబడింది. అతని పేరు యెఫ్తా అండి. ఎవరండి యెఫ్తా? ఏం చేశాడు యెఫ్తా? ఏంటి అతని చరిత్ర ఏంటి? ఎందుకంటే విశ్వాస వీరుడు అన్నాడు దేవుడు అతని గురించి. వారి సరసన లేదా వారి వరుస క్రమంలో అతన్ని కూడా చేర్చాడు. ఇంతకీ ఎవరైనా ఏం చేశాడు అని మనకు తెలియాలి అంటే ఇక్కడ పేరు మాత్రమే ఉంది, చరిత్ర పాత నిబంధనలో ఉంది. అర్థమైంది కదండి. ఇక్కడ కేవలం యెఫ్తా పేరు మాత్రమే వ్రాయబడింది. ఇప్పుడు ఇతని గురించి తెలియాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పాత నిబంధన గ్రంథానికి వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట బైబిల్లో రాయబడింది ఏంటంటే, నీకు అంత విషయం ఒక చోట దొరకదు అని. యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట నీకు వస్తుంది, అంతా ఒక చోట ఉండదు. నువ్వు పాత నిబంధన వద్దను కూడా ఒకవేళ పక్కన పెడితే, ఇక్కడ యెఫ్తా పేరు చదువుకున్నప్పుడు ఈయన ఎవరు, ఇతని పేరు ఎందుకు ఇక్కడ ఉంది అంటే నీకు ఎలా తెలియాలి? ఇప్పుడు నీకు ఎలా అర్థమవుతుంది అతని గురించి? కనుక అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం వెళ్దాం అక్కడికి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభ వచనంలో న్యాయాధిపతులు 11వ అధ్యాయం మొదటి వచనము నుంచి చదువుకుందాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. అయితే గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారైన తర్వాత యెఫ్తాతో అంటున్నారు, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక నీకు ఇక్కడ ఉన్నటువంటి మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు గిలాదులో. కనుక నువ్వు ఒక పని చేయాలి, ఏంటంటే నీవు మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు యెఫ్తా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. అక్కడి నుంచి అతను ఏమంటే టోబు అనే దేశానికి వచ్చి అక్కడ నివసించాడు. ఏమండి టోబు అనే దేశానికి వెళ్ళిపోయాడు. ప్రక్కగా ఉన్న ఆ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నివాసం ఉంటున్నాడు. ఇక ఆ సమయం ఏంటన్నప్పుడు, ఆ పరిస్థితులు మనం చదువుతున్నప్పుడు ఆ గ్రంథం అంతా కూడా దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షిస్తున్న కాలం అది. దేవుడు ఇశ్రాయేలీయులను
వారికి శిక్షను అమలు చేస్తున్న కాలం. ఎందుకంటే తిన్నగా ఉండే మనస్తత్వం కాదు ఇశ్రాయేలీలది. ఏమండి, వాళ్ళు ఎప్పుడు సరిగ్గా ఉన్నట్టుగా మనకు కనపడరు. అంతలో బాగుంటారు, మళ్ళా వెంటనే పాడైపోతుంటారు. ఏమండి, బాగున్నంత వరకు దేవుడు మన విషయంలో కృప చూపిస్తుంటాడు. ఎప్పుడైతే వాళ్ళు దేవునికి భిన్నంగా చేయటం ప్రారంభిస్తుంటారో వెంటనే మరలా దేవుడు వారిని చుట్టూ ఉన్నటువంటి అన్య రాజులు ఎవరైతే ఉన్నారో, శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి చేతికి అప్పగించటం, వారి చేత చితక్ కొట్టించటం, అది అలవాటండి. ఇక వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటన్నప్పుడు ఆ కాలంలో ఇశ్రాయేలీలు చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మరి అన్య జనాంగం, అందులో ఒక ఫిలిస్తీన్లు కానివ్వండి, సీదోనీయులు కానివ్వండి, మోయాబీలు కానివ్వండి, అమ్మోనీయులు అని ఇలా ఈ జనాంగం ఏదైతే ఉందో ఆ జనాంగాలు ఆరాధించేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని వీళ్ళు తెచ్చుకొని వీళ్ళు పూజించటం ప్రారంభించారండి. దేవుడికి అది అసలు నచ్చదు కదండి. ఎందుకంటే దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఆజ్ఞలు జారీ చేశాడు. ఎప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడే, ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడే మార్గమధ్యంలోనే ఆజ్ఞలిచ్చాడు. అందులో ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసు కదండి, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఏమన్నా మొట్టమొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ కూడా అలాంటిదే. ఇక మీరు దేని రూపమునైనను మీరు అసలు చేసుకోవడానికి వీల్లేదు. కానీ వీళ్ళు చేసింది అదే. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అది. ఇప్పుడు చుట్టూ ఉన్న ఆ అన్ని జనులు వారికి సంబంధించినటువంటి దేవుళ్ళను దేవతలను వీళ్ళు తెచ్చుకొని వీళ్ళు పూజించటం ప్రారంభించేశారు. అప్పుడు దేవుడు ఇక వారిని అమ్మోనీయులకు అప్పగించాలని అనుకున్నాడు. ఏమండి, మీరు 13వ వచనం చూస్తుంటే 10వ అధ్యాయం, ఒక్కసారి 10వ అధ్యాయం వెనకకు వచ్చేసేయండి. 10:13లో అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించిదిరు గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకోండి, వెళ్ళండి. ఇక నేను మిమ్మల్ని విడిచిపెట్టేశాను, ఇక నేను మిమ్మల్ని కాపాడను. మీరు వెళ్ళి మీరు ఇప్పటి వరకు మీరు తెచ్చుకున్నారు, అరువు తెచ్చుకున్నారు, మీరు అరువు తెచ్చుకున్నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మీరు వెళ్ళి మొరపెట్టుకోండి. ఇక మీరు వారి దగ్గరికి వెళ్ళి మీ శ్రమ కాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చాను. నేను వారికి అప్పచెప్పేస్తున్నాను, మీకు శ్రమలు రాబోతున్నాయి, ఆ శ్రమల్లో వారు మిమ్మల్ని కాపాడుతారేమో, ఇక మీరు మొరపెట్టుకోండి అన్నప్పుడు అప్పుడు ఇశ్రాయేలీయులు మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మను రక్షింపుమని చెప్పి యెహోవాను సేవించవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను వారు తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన ఆ దురవస్థను చూచి సహింపలేకపోయెను అన్నాడు. ఏమండి, మొత్తానికి అప్పుడు అమ్మోనియల చెరలో ఉన్నారు. అయ్యా తప్పు చేశాం. ఏమండి, మోయాబీలు అమ్మోనీయులు వచ్చి వాళ్ళలో ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ నుంచి విడిపించాలి. ఇక వాళ్ళు మొరపెట్టుకోవడం ప్రారంభించారు. పశ్చాత్తాపం వచ్చినట్టుగా దేవుడితో మాట్లాడుతున్నారు. అయ్యా మేము చాలా తప్పు చేశాం, పాపం చేశాం, మాకు అర్థమైపోయింది, దయచేసి మమ్మల్ని విడిపించు, దయచేసి మమ్మల్ని కాపాడు, రక్షించు అన్నప్పుడు ఇప్పుడు వారిని రక్షించడానికి ఇప్పుడు ఒక రక్షకుడు కావాలి. వారిని విడిపించడానికి వాళ్ళకు ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడే ఎవరు ఆ రక్షకుడు అన్నప్పుడు ఆ నాయకుడుగా రక్షకుడుగా ఇప్పుడు యెఫ్తా మనకు కనబడుతున్నాడు. అందుకే వాళ్ళంతా ఆలోచించి యెఫ్తా దగ్గరికి వెళ్ళారు.
ఏమండి, యెఫ్తా ఎవరు అన్నది ఇంట్రడక్షన్లో మనం చూసాం 11లో. ఇప్పుడు కొంతకాలమైన తర్వాత 4వ వచనంలో 11, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, ఏమండి, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీ వచ్చి మాకు అధిపతిగా ఉండు, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యెఫ్తాతో అంటే, అప్పుడు యెఫ్తా అన్నాడు, మీరు నా యందు పగబట్టి నన్ను నా తండ్రి ఇంటి నుండి మీరు నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరిప్పుడు నా యొద్దకు మీరు రానేలా అని వచ్చిన పెద్దలతో చెప్తున్నాడు. మీరే కదయ్యా నన్ను పంపించారు గిలాదు నుంచి, మరలా ఇప్పుడు వచ్చి మరలా మీరు అమ్మోనీయులతో యుద్ధం చేయాలయ్యా, నువ్వే మమ్మల్ని కాపాడాలయ్యా అని మీరు నన్ను అడగా అన్నప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు గతం ఎందుకు, గతం గతహ అని చెప్తున్నారు సూక్తి. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం. ఇప్పుడు ఆ మాటలు వద్దు, నువ్వే మమ్మల్ని కాపాడాలి. నీవు గాని మమ్మల్ని అమ్మోనీయుల చేతిలో నుంచి విడిపిస్తే నువ్వే రాజు అవుతావు, మాటిస్తున్నావు, ప్రమాణం చేస్తున్నావు. ఓకే, అయిపోయిందండి. ఇక బయలుదేరాడు ఎవరు, యెఫ్తా. ఎక్కడికి? అమ్మోనీయులతో యుద్ధానికి. దానికి ముందు సామరస్యంగానండి అమ్మోనీయుల రాజుతో ఏమంటే మాట్లాడటానికి సంధి కోసం అని దూతలను పంపాడు. ఏమండి, మీకు మాకు మేమేం చేసామని మీరు మా మీదకి వస్తున్నారు యుద్ధానికి, ఇశ్రాయేల్లో అయిన మా మీదకి? మేమేం చేసిన అన్యాయం ఏమీ లేదే, కనుక ఎందుకు యుద్ధం చేయటం? కనుక వద్దు, మీరు రాకండి, మమ్మల్ని విడిచిపెట్టండి, మా భోగంలోకి మీరు అడుగు పెట్టకండి అన్నప్పుడు ఒప్పుకోవడం లేదు అమ్మోనీయుల రాజు. అలా పలుమార్లు జరిగింది. ఇక లాభం లేదనుకున్నాడు. ఏమంటే 27వ వచనం వచ్చేటప్పటికి ఇట్లుండగా, నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చు వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీలకు అమ్మోనీయులకును ఆయనే న్యాయము తీర్చునుగాక. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకోలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షెలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యుద్ధకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు ఒక మొక్కుకుంటున్నాడంటే ఇక యుద్ధం తప్పేటట్టుగా లేదు. ఇక యుద్ధం జరగబోతుంది కనుక దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడితో ఒక ఒడంబడిక, దేవుడితో ఒక ప్రమాణం. ఏంటా ప్రమాణం అంటే, ఏమండి, ఎట్లనగా, దేవా నీవే నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల. ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించండి. యెఫ్తా గురించి ప్రారంభంలో మనం చదువుకున్న మాట ఏంటంటేనండి, యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అని చదువుకున్నాం. పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అయినా యుద్ధానికి ముందు మోకరించి దేవుడితో ఒడంబడిక చేసుకుంటున్నాడు. ఎవడు దేవుడికి మొక్కుకుంటున్నాడు. పరాక్రమవంతుడు, బలవంతుడు, వెళ్ళొచ్చు కదా యుద్ధంలోనికి. మరలా దేవుడితో ఏంటండి? ఏమండి, ఎంత బలం ఉన్నా, ఎంత పరాక్రమవంతుడైనా దేవుని సహాయము లేకపోతే, దేవుడు తోడు లేకపోతే గెలవడన్న సంగతి తనకు తెలుసు. అంటే దేవుణ్ణి అంతగా నమ్మాడు, అంతగా విశ్వసించాడు. అందుకే మనం ముందుగా చదివించానన్నమాట. వారు విశ్వాసము వలన రాజ్యములను జయించిరి. ఇక్కడ అన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడితో ఒక మాట, దేవుడికి మొక్కుకుంటున్నాడు. దేవా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవా నీకు ప్రతిష్ఠితమగును, దహన బలిగా దానిని అర్పించేదన నేను అన్నాడు. అంతే.
ఏమండి, ఏమని మొక్కుకున్నాడు అనమాట, ఏమని ప్రమాణం చేశాడు దేవుడితో అన్నప్పుడు, నాయనా అమ్మోనీయులతో జరగబోయే యుద్ధములో నేను వారిని జయించి క్షేమముగా నేను నా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటిలో నుండి ఏది నాకు ఎదురుగా వస్తుందో దానిని నీకు ప్రతిష్ఠిస్తాను, దానిని నీకు దాన బలిగా అర్పిస్తాను, మాటిస్తున్నాను, మాట తప్పను. యెఫ్తాను నేను మాట తప్పేవాడను కాను. దేవుడు చూశాడు, ఓకే మాట తప్పొద్దు, తప్పను. వెళ్ళాడు. ఏమండి, అమ్మోనీయులతో యుద్ధం. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి అమ్మోనీయులను అప్పగించెను గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు ఆబేల్కా రామీము వరకును 20 పట్టణముల వారిని నిశేషముగా అతను చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండగా అణిచివేయబడిరి. మొత్తానికి జయించాడు. అమ్మోనీయులపై జయం యెఫ్తాకు. ఇప్పుడు యెఫ్తా బయలుదేరాడు, మిస్పాకు బయలుదేరాడు. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి బయలుదేరాడు. కానీ జరగబోతున్న ఒక బాధాకరమైన విషయం ఏంటన్నప్పుడు 34లో యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె కాగా అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. అంటే ఒకే ఒక్క కుమార్తె అండి తనకు. ఇక మిగతా ఇంకెవ్వరూ లేరట. ఒక్కతే ఒక కూతురు. ఆ ఒక్క కూతురే యెఫ్తాను ఎదుర్కోవటానికి ఎదురుగా వచ్చింది. ఆ కుమార్తెను చూచాడు ఇప్పుడు 35లో. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, ఎందుకు? ఎదురుగా వచ్చిన తన కుమార్తెను చూచి కోగిట్లోకి తీసుకొని ఆనందముతో విజయోత్సవంతో వస్తున్నాడు. ముద్దు పెట్టుకొని ఎత్తుకొనవలసిన తండ్రి ఏమండి కుమార్తెను చూచి బట్టలు చింపుకున్నాడట. దేనికి? దేవుడికి ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకోనండి. దేవుడికి చేసిన ప్రమాణం, నేను విజయముతో తిరిగి వచ్చినప్పుడు నా ఇంట నుండి ఏది నాకు ముందుగా వస్తుందో దానిని నీకు ప్రతిష్ఠిస్తాను, దాన బలిగా ఇస్తాను. కానీ దురదృష్టవశాత్తు ఎవరు ఎదురుగా వచ్చారట? ఇప్పుడు కుమార్తె వచ్చేసింది. ఇప్పుడు ఏవండి, దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా? అయ్యో కూతురు కదా అని మాటను తప్పాలా? ఒకవైపు దేవుడికి ఇచ్చిన మాట, మరోవైపు ఒక్కగానొక్క కూతురు కుమార్తె. ఇప్పుడు ఏం చేయాలి యెఫ్తా? చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తామంటే, నిజంగా మనమైతే ఆ పరిస్థితుల్లో ఏం చేస్తాం చెప్పండి? దేవుడికి ఇచ్చిన మాట పక్కన పెట్టేస్తాం. కూతురు, కొడుకు, పిల్లలు, అంతకంటే ఎక్కువ దేవుడు. అది మన విశ్వాసం, అది మన భక్తి. కానీ యెఫ్తా అలాంటి భక్తిపరుడు కాదు, అలాంటి విశ్వాసం కాదు తనది. నేను దేవుడికి ఇచ్చిన మాట తప్పకూడదు. కూతురు చూచాడు. ఏమండి, అయ్యో తన బట్టలు చింపుకున్న కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి. నీవు నన్ను తల్లడింపు చేయు వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. నేను దేవునికి మాట ఇచ్చాను, వెనుక తీయలేను. మాట ఇచ్చాను, వెనుక తీయలేను. మాట ఇచ్చాను, వెనుక తీయలేను. మాట తప్పను అంటున్నాడండి. ఏమంటే నిజంగానండి యెఫ్తా
నిజంగా చూస్తుంటానండి, ఆయన తెగింపు చూస్తుంటే, ఆయనలో ఉన్న భక్తి చూస్తుంటే, ఆయనలో ఉన్న విశ్వాసం చూస్తుంటానండి, చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఏమండి, బిడ్డ ప్రాణము కంటే దేవుడికి ఇచ్చిన మాటే ముఖ్యం. ఏమంటే నిజంగా మీరు దేవుడికి ఏమంటే ఎన్నిసార్లు మీరు ఎన్ని ప్రమాణాలు మీరు చేసి ఉంటారో మీ మనసులో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఏమంటే దేవుడికి మీరు ఎన్ని వాగ్దానాలు చేసి ఉంటారు ఇప్పటికీ, ఎన్నిసార్లు దేవుడికి మాట ఇచ్చి ఉంటారు. చెప్తాను, మేము ఎప్పుడు ఇవ్వలేదండి అని ఒకరు మీరు అంటారేమో. మీరు దేవునికి మాట ఇచ్చారు, దేవునికి మీరు మాట ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారో, ఏమని ఇచ్చారో చెబుతాము చివరిలో. కానీ మాట ఇచ్చిన మీరు మాట తప్పారు. కానీ ఒకే ఒక్కసారి మాట ఇచ్చాడు యెఫ్తా. అది చాలా క్లిష్టమైన పరిస్థితి, కానీ మాట తప్పలేదు. ఇచ్చాడు దేవుడికి, ఇచ్చేశాడండి. మాట మీద నిలబడ్డాడు, ఇచ్చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఏమంటే ఇతన్ని విశ్వాస వీరుడు, ఇతన్ని ఆ వీరుల జాబితాలో చేర్చాలా వద్దా, ఉంచాలా వద్దా అన్నప్పుడు ఉండాలి. ఎవరిస్తారండి కొడుకును, ఎవరిస్తారండి కూతురును? దేవుడికి ఇచ్చిన మాట కోసం చాలా మంది పుట్టకైన పిల్లలు చూస్తూ ఏమంటే దేవుడికి ఇచ్చేసేవండి అంటుంటారు. ఆ తర్వాత తీసుకెళ్ళి ఇంజనీర్లో జాయిన్ చేపిస్తారు, తీసుకెళ్ళి మేము మెడిసిన్లో జాయిన్ చేపిస్తుంటారు, తీసుకెళ్ళి ఏమో డిగ్రీలో జాయిన్ చేపించేస్తుంటారు. ఏమంటే దేవుడికి ఇచ్చేసారా? దేవుడికి ఇవ్వటం అంటే నిజంగా ఈ చరిత్రను, ఈ యెఫ్తా చరిత్రను ఆలోచిస్తూ మరొక గురించి మనం ఆలోచన చేయగలిగితేనండి ఈ సందర్భంలో ఏమంటే ఒక హన్న చాలా గొప్పదిగా మనకు కనబడుతుంటుందండి. ఆవిడ హన్న, ఎల్కానా, పెనిన్నా, తెలుసు కదండి. సమూయేలు మొదటి గ్రంథం ఆ అధ్యాయం అంతా మీరు చదువుతున్నప్పుడు ఇప్పుడు గొప్ప చరిత్ర అక్కడ మనకు కనబడుతుంటుందండి. ఒకసారి అక్కడికి కూడా వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం. సమూయేలే వచ్చి చెప్పిన, నేను వినను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. అదేంటండి, ఏంటి మాట? దేవుడు ఏమన్నాడు తెలుసా ఇర్మియాతో? ఇర్మియా, ఇక నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. ఒకప్పుడు విన్నాను, మోషే మాట విన్నాను, సమూయేలు మాట విన్నాను. ఒకప్పుడు మోషే చెప్పింది విన్నాను, సమూయేలు చెప్పింది విన్నాను. ఏమండి, ఒక దేవుడు ఏంటి, ఒక మనిషి మాట వినడం ఏంటండి? అంటే మోషే కానీ సమూయేలు కానీ వీళ్ళు దేవునికి ఎంత సన్నిహితంగా ఉన్నారో అది మీకు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఏమండి, ఒక అబ్రహాము మాట దేవుడు విన్నాడంటే విన్నాడు. నాయన 50 మంది ఉంటే కాపాడతావా సొదొమ గొమొర్రాలను? 40 మంది ఉంటే కాపాడతావా? 35 ఉన్నా కాపాడతావా? 30 అయినా కాపాడతావా? 20, 10? ఏంటి ఆ డిస్కషన్ ఏంటంటే, ఆ సంభాషణ ఏంటి? ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా ఉంది కదండి. అవును, వాళ్ళిద్దరు స్నేహితులు, విన్నారు కదా రెండో రోజు. ఇక్కడ చూస్తుంటే మోషే అంత సాన్నిహిత్యం దేవుడితో, అవును. సమూయేలు కూడా అంత సన్నిహితుల దేవుడి కంటే, అవును. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరు నాకు చాలా క్లోజ్. వీళ్ళు ఇప్పుడు వీరిద్దరు వచ్చి చెప్పినా నేను విననిక. ఇశ్రాయేలు విషయంలో నేను వాళ్ళని వెళ్ళగొట్టేస్తాను. ప్రేమన్న దేవుని పిల్లలారా, ఇదండి ఒక సమూయేలు జీవితం. ఇంత గొప్ప చరిత్ర అండి సమూయేలుది. అందుకే సమూయేలు పేరు కూడా దేవుడు అందులో రాయించాడు. పౌలు గారి చేత హెబ్రీ పత్రికలో ఎందుకు రాయించాడు సమూయేలు పేరు? కేవలం ఏదో ప్రవచనం చెప్పాడు, ప్రవక్తని కేవలం అదేరా, అందుకోసం రాయించాడు అనుకుంటున్నారా? ఆయన క్యారెక్టర్ చూశాడు, సమూయేలు బ్రతుకు చూశాడు, జీవితం చూశాడు. యెఫ్తా పేరు ఎందుకు రాయించాడు? యెఫ్తా మాట తప్పలేదు. మాట తప్పడు మడమ తిప్పడని ఎవరి గురించో మాట్లాడతారు. ఉండదు డైలాగ్కే, బ్రతుకులో నిజంగా అది సాధ్యమా వారికి? మీరు చెప్పండి. ఇక్కడ నిజంగా మాట తప్పని వాడు యెఫ్తా. తనకున్న ఒకే ఒక్క సంతానం, ఒకే ఒక్క కూతురు, నేను దేవునికి ఏదైతే చెప్పానో అది చేసేస్తాను. నిజంగా కూతురు కూడానండి ఎంత గొప్ప భక్తి పర్రాలంటే, కూతురు కూడానండి మాట్లాడలేదండి.
నాయన తండ్రి, నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో అది చేసే నా విషయంలో. అంటే తనకున్న ఒక్కగానొక్క కూతుర్ని యొప్తా ఎలా పెంచాడో మీరు ఆలోచించండి. ఇక్కడ ఎలా పెంచాడు, ఎవడు ఎంత గొప్పగా పెంచాడు. వద్దంటం లేదు, పారిపోలేదు, బ్రతిమలాడుకోవట్లేదు. అలాగే తండ్రి ఏంటండి వాళ్ళ కుటుంబం ఏంటండి? ఈరోజు నీ పరిస్థితి నువ్వు ఆలోచించా. మేము ఎప్పుడు ఇవ్వలేదండి దేవుడికి మాట అంటారేమో తప్పించుకోవడానికి. ఎందుకు ఇవ్వలేదండి? ఇక్కడ కూర్చున్న మైదానంలో కూర్చున్న మీరంతా దేవునికి మాట ఇచ్చారు, మాట తప్పారు. మేము ఇలాంటి కండిషన్లు ఏమి పెట్టుకోలేదండి దేవుడితో. ఏమండి, ఇలాంటి కండిషన్ కాకపోవచ్చు, కానీ దేవుడితో మీరు ఒక నిబంధన చేశారు, దేవునికి మీరు ఒక మాట ఇచ్చారు. ఎప్పుడు జ్ఞాపకం చేయమంటారా? మర్చిపోయారు. మీరు బాప్తీసం తీసుకున్న రోజు ఏమనుకుని తీసుకున్నారు? మీరు ఏమని మాట ఇచ్చారు చెప్పండి దేవుడికి ఆ రోజు? ఏమండి, బాప్తిస్మం తీసుకున్నారు కదా, అందరూ తీసుకున్న వాళ్ళే. మీరు బాప్తిస్మానికి ముందు మీరు చేసిన ప్రమాణం కాదా అది? ఏమండి, ముఖ్యమంత్రి అవడానికి ముందు ముఖ్యమంత్రి చేత గవర్నర్ గారు ప్రమాణం చేయించినట్టు, ప్రధానికి ముందు ప్రధాని కావడానికి ముందు ప్రధాని చేత ఏమండి రాష్ట్రపతి ఆయన ప్రమాణం ఏమంటే చేయించినట్లు, నీవు క్రైస్తవుడి కాకముందు నీ చేత కూడా ప్రమాణం చేయించాం. మీరు ఏమని ప్రమాణం చేశారు ఆ రోజు? బాప్తిస్మం ఇష్టపూర్తిగానా, బలవంతంగా తీసుకుంటున్నారా? అడిగారా? అడిగారు. మీరు ఏమన్నారు? లేదండి, ఎవరి బలవంతం లేదండి ఇందులో, నేను నా ఇష్టపూర్తిగానే నేను తీసుకుంటున్నాను అన్నారు. వెరీ గుడ్. తర్వాత ఇంకొక మాట, మరి ఈరోజు బాప్తిస్మం తీసుకుంటున్నారు, ఈ రోజు నుంచి నీ బ్రతుకు ఆయనకి ఇవ్వాలి. అలాగేనండి, ఈ రోజు నుంచి నేను నా ప్రభు కోసం బ్రతుకుతాను. ఏదంటే ప్రభు కోసం బ్రతికే బ్రతుకు? ఎంతమంది బ్రతుకుతున్నారంటే ప్రభు కోసం? ఆ ఒక్క రోజేనా, లేదా కొద్ది రోజులేనా? ఎంతవరకు బ్రతకాలి ప్రభు కోసం? ఒకరోజు బ్రతకటం కోసం కాదు నువ్వు బాప్తిస్మం తీసుకుంది. తల దించి నీ భర్త చేత తాళి కట్టించుకున్నావు ఎందుకు? ఒకరోజు కాపురం కోసమా? లేదా వారం నెల రోజుల కాపురం కోసమా తాళి కట్టించుకున్నావు? కాదే, చచ్చిపోయేంత వరకు ఏమన్నా ఒకరిని ఒకరు ఎడబాపు వరకు అని ప్రమాణం చేసుకున్నారే ఆ రోజు. నేనే నీకు భర్తను, నేనే నీకు భార్యనై ఉంటాను. కష్టాల్లో, బాధల్లో, సుఖంలో, వేదనలో, రోదంలో, అన్నిట్లో నేను నీకు తోడుగా ఉంటా ప్రమాణం చేశారు ఆ రోజు. బాప్తిస్మం తీసుకున్న రోజు నువ్వు చేసిన ప్రమాణం కూడా అదే. ఈ రోజు నుంచి తండ్రి కష్టమైన బాధైనా ఏదైనా సరే నేను విడిచిపెట్టను, నీకు దూరం అవ్వను, నిన్నే వెంబడిస్తాను, నీ కొరకే బ్రతుకుతాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతమంది బ్రతుకుతున్నారు, ఎంతవరకు మీరు ఆ మాటపై నిలవబడ్డారంటారు చెప్పండి. ఏదో ఇలాంటి సభలంటే అలా వచ్చేసి కూర్చొని వినేసి వెళ్ళిపోతే ఇది ప్రభు కోసం బ్రతకటమా? ఏదో కేవలం ఆదివారం పూట గుడి గంట మోగ్గానే గుడిలోనికి వెళ్ళి 4 పాటలు పాడి కోరకిచ్చి ప్రభు వల్ల దండ తీసుకొని ఆశీర్వాదంతో ఇంటికి వెళ్ళిపోతే అది ప్రభు కోసం బ్రతకటమా? నువ్వు నిజంగా ప్రభు కొరకు బ్రతుకుతున్న వాడవైతే, ప్రభు కొరకు బ్రతికే దానవైతే, నీ బ్రతుకుల్లో కనిపించవలసింది ఎవరో తెలుసా? నీ ప్రభువే కనిపించాలి. నీ దేవుని నువ్వు చూపించాలి ఈ సమాజానికి. ఈ దేవుడు ఎలా ఉంటాడు ఈ సమాజానికి తెలియదు, ప్రభు ఎలా బ్రతికాడు సమాజానికి తెలియదు. కానీ నిన్ను చూసే ప్రతి ఒక్కరూ ఏమనుకోవాలో తెలుసా? ఏంటంటే నిజంగా ప్రభువే కదులుతున్నట్టుగా, ప్రభువే మాట్లాడుతున్నట్టుగా, నిజంగా ప్రభువును వీళ్ళు చూపెడుతున్నారండి తమ మాటల్లో, బ్రతుకుల్లో, ఆలోచనలో, అన్నింటిలో. అన్నంత గొప్పగా ఈరోజు ఎంతమంది అంటే బ్రతుకుతున్నారు చెప్పండి. ఏదో చిన్న కష్టం రాగానే, బాధ రాగానే, ఏదో కలవరం, ఏదో అలసడి రాగానే ప్రభువుని విడిచిపెట్టిపోయి ఎంతో మందిని ఈరోజు చూస్తున్నామండి. ఎంతో మంది ప్రభువుని విడిచిపెట్టిపోవటానికి వాళ్ళది ఒక విశ్వాసం, వాళ్ళు ఒక విశ్వాసం అన్నావా చెప్పండి?
చిన్న బాధలకు, కష్టాలకు, శ్రమలకు, వేదనలకు ఎవరు భయపెట్టగానే బెదిరిపోయి వెళ్ళిపోతున్నారంటే ప్రభువును విడిచిపెట్టి. వాళ్ళు భక్తులా, వాళ్ళు విశ్వాసులా, వారిలో ఉన్నది విశ్వాసమా? ఇప్పటి వరకు చదువుకున్న ఈ వీరులు ఎక్కడ? ఈరోజు విశ్వాసులను చెప్పుకుంటున్నా ఈరోజు క్రైస్తవ విశ్వాసుల విశ్వాసం ఎక్కడ చెప్పండి? పౌలు రోమపత్రికలు ఏమన్నాడు చూడండి, ముగించుకుందాం. పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35. ప్రియులారా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, దినమెల్లా వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రె పిల్లలమని మేము ఎంచబడిన వారము. పౌలు గారు మాట్లాడుతున్నారండి రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ. ఏమన్నాడు తెలుసా? మేము దినదినము వధింపబడిన వారమైనట్టుగా ఉన్నాము అన్నాడండి. దినదినము వధ. అప్పుడప్పుడు ఏమంటే ఒక భర్త చెడ్డవాడైతే, త్రాగుబోతైతే, తిరుగుబోతైతే, నిజంగా ఆ భర్తను భరించే భార్య మాట్లాడే మాట ఏంటో తెలుసా అండి? రోజు నరకాన్ని అనుభవిస్తున్నానండి, రోజు చచ్చిపోతున్నానండి అతడి వలన అంటుంటుందండి ఒక భార్య తన బాధను వ్యక్తం చేయటానికి. ఆవిడ ఉపయోగించే పదం అది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నిజంగా క్రీస్తు కోసం, ఒకనాడు క్రీస్తు కోసం, క్రీస్తు పని కోసం, సువార్త పని కోసం ఒకనాడు పౌలు గారట, దినదినము వధింపబడినట్లుగా ఉంది మా జీవితం, రోజు చచ్చిపోతున్నామయ్యా, చావు దాకా వెళ్ళొచ్చేస్తున్నాం, అసలు కొన్ని సందర్భాలు బ్రతుకుతా ఉన్న ఆశ కూడా మాకు లేదు. అదేనండి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో ఎన్ని బాధలు చెబుతాడండి. ఆయన అనుభవించిన బాధలన్నీ 11వ అధ్యాయంలో. అప్పప్ప, అవి చదివేటప్పటికే ఆయాసం, చదివేటప్పటికే అలసట. చదివితేనే ఆయాసం, చదివితేనే అలసట. అంటే అనుభవించిన మహానుభావుడు బ్రతుకు ఆ సమయంలో ఎలా ఉందో ఒక్కసారి మీరు ఊహించండి ప్రేమైన దేవుని పిల్లలారా. ఏమండి 38లో మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులనైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడండి. ప్రధానులైనను, ఉన్నవి అయిన, రాబోవునవైన, అధికారులైన ఎవరైనా సరే మనలను ప్రభు ప్రేమ నుంచి మాత్రం వేరు చేయలేరు. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రస్తుత దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న, క్రైస్తవులపై జరుగుతున్న అమానుష్యమైన దాడులు, అమానుష్యమైన కార్యక్రమాలను చూస్తున్నప్పుడు ఎలా ఏమైపోతుంది నీ విశ్వాసం? చెలిస్తున్నావా? కలవరపడుతున్నావా? ఆందోళన చెందుతున్నావా? ఏదో జరగబోతుంది అనుకోని ప్రభువుకు దూరం అయిపోదాం అనుకుంటున్నావా? విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నావా? ఇదా నీ విశ్వాసం? ఈ మాత్రం వాటికే నువ్వు బెదిరిపోతే, ఈ మాత్రం వాటికి చలించిపోతే, వీటికే నువ్వు ప్రభువుకు దూరం అయిపోతే, ఎక్కడో జరిగిందంటే నువ్వు భయపడిపోతున్నావు అంటే రేపు నీకు జరిగితే వదిలేస్తారా? ప్రభువును విడిచిపెట్టేస్తారా? భయపడితే, వదిలిపెట్టి పోతే నిన్ను దేవుడు ఆ పరలోకంలో కూర్చోబెడతాడా? ఆ వీరులతో నిన్ను కూర్చుండనిస్తాడా? ఎక్కడండి క్రైస్తవం చెప్పండి? ఎంత ఎత్తుకు ఎదగవలసిన క్రైస్తవం ఎక్కడ ఆగిపోయింది ఈరోజు? ఏమండి ఎంత ఎత్తుకు ఎదగాలో తెలుసా? అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35. ఏమండి ఇలా విశ్వాస వీరుల గురించి చెబుతూ కిందికి వచ్చి, వారు యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడ దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. ఏంటి బాధలు? ఏమండి
అక్కడ చెబుతున్న అక్కడ రాయబడిన ఈ శ్రమలు, ఈ బాధలన్నీ చూస్తున్నప్పుడు వీటిలో ఏ ఒక్కటైనా నీకు వచ్చిందా? ఏ ఒక్కదాన్ని నువ్వు అనుభవించావా? ఒకప్పుడు వాళ్ళు అనుభవించారట, అందుకు వారిని వీరులు అన్నాడు. నిన్ను ఒక వీరుడు అనాలి అంటే, నిన్ను ఒక వీర నారిగా దేవుడు నిన్ను పిలవాలి అంటే నువ్వు కూడా సిద్ధంగా ఉండు. దేనికి? బాధలైనా పర్వాలేదు, శ్రమలైనా పర్వాలేదు, కష్టాలైనా పర్వాలేదు, ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితులైనా ఎదిరించేదే. భయపడేది లేదు ప్రభు కోసం. చస్తే స్వర్గం అండి. ప్రభు కోసం మరణిస్తే అది వీరమరణం. దేశం కోసం చనిపోయినప్పుడు ఓ వీరమరణం అంటారే, మరి దేవుని కొరకు మరణిస్తే? ఒక స్థితిలో రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడే, అది వీరమరణం దేవుడి కోసం. ఒక యాకోబు తల తీసేశారే, అది వీరమరణం దేవుడి కోసం. ఒక పౌలును అనేకమైన బాధలు పెట్టారే, ఆయన్ను అనేక మార్లు రాళ్ళతో కొట్టారు, జైల్లో పెట్టారు, బెత్తములతో కొట్టారు. పేతురును, యోహానును, ప్రారంభ సంఘాన్ని ఏంటంటే ఆ హింసలు, ఏంటా బాధలు, ఇవన్నీ వాళ్ళు ఎందుకు అనుభవించారో తెలుసా? మాకంటే ముందరి తరాలలో ఉన్న ఎందరో విశ్వాసులు వారు వీర గాథలు వాళ్ళంతా తెలుసుకున్నారు. ఒక యొఫ్తా, ఒక గిద్యోను, ఒక బారాకు, ఒక సంసోను, ఒక దావీదు, ఒక సమూయేలు, ఒక అబ్రహాం, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక హెబెలు, ఒక హానోకు, వీళ్ళంతా విశ్వాస వీరులైతే వారిని వీరు మాదిరిగా పెట్టుకున్నారు. మా ముందడి తరాలలో వీరులు, వారి గాథలు చదువుకున్న మేము మా బ్రతుకును అంతకన్నా గొప్పగా ముగించుకోవాలి అనుకున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, అంత సులువుగా వచ్చేది కాదండి పరలోకం. అంత సులువుగా చేరుకునేది కాదండి పరలోకం. సులువుగా వచ్చేది అనుకుంటే వీళ్ళకి ఎందుకు చెప్పండి ఇన్ని బాధలు? అంత ఈజీగా వెళ్ళిపోతాం, ప్రభు నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతామన్న ఒక్క మాటతో ఒకవేళ మాట్లాడుకుంటే వీళ్ళకేంటండి ఇన్ని కష్టాలు? చివరి ఒక మాట చూసుకుందాం. ఏమండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, పౌలు గారు చెప్తున్నారండి, అప్పటికే లుస్త్రలో ఆయన రాళ్లతో కొట్టేశారు, చచ్చిపోయాడు అనుకున్నారు. ఈడ్చుకొని తీసుకుని వెళ్ళి ఊరవతల పడేసి వచ్చేసారండి. మరనాడు తెల్లవారి లేచేశాడండి, కట్లు కట్టుకున్నాడు, దెబ్బేకి బయలుదేరిపోయాడండి వాక్యం చెప్పడానికి. అక్కడ మరలా శిష్యులందరూ చూసి కలవరపడిపోతున్నారు. ఏంటయ్యా, ఏంటి బాధలు, ఏంటి కష్టాలు అన్నప్పుడు పౌలు గారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? శిష్యుల మనస్సులను దృఢపరిచి మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఎన్ని శ్రమలు ఇప్పుడు చదువుకున్నాం కదా. యాతన పెట్టబడి, తిరస్కారములు, కొరణ దెబ్బలు, బంధకములు, ఖైదు, రాళ్ళతో కొట్టబట్టం, రంపములతో కోయబట్టం, శోధింపబట్టం, ఖడ్గంతో చంపబట్టం, గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకొని, అబ్బో ఏంటి బాధలన్నీ కూడా. అనేకమైన శ్రమలు అనుభవించు క్రైస్తవుడా, ఆ శ్రమలలో దేవుని కొరకు నిలవబడు. శ్రమలలో దేవుని కొరకు నువ్వు నిలవబడితే వీరుడవు. శ్రమలే వద్దనుకుంటే ఎలా తెలుస్తుందయ్యా నీ వీరత్వం? పరీక్ష పెట్టాలి కదయ్యా. నీ ప్రతిభ ఏంటో తెలియాలి అంటే, నువ్వు ఉండేవాడవా పోయేవాడవో తెలియాలి అని అంటే, ఏది చెత్త ఏది గింజ తెలియాలంటే రావాలి గాలి. చెత్త ఎగిరిపోవాలి, గింజ నిలబడిపోవాలి. నువ్వు నిజమైన విశ్వాసివా? నిజంగా నువ్వు విశ్వాస వీరుడువా? నువ్వు నిజంగా విశ్వాస వీరుడవైతే ఎలా తెలియాలి? రావాలి ఉపద్రవాలు, రావాలి కష్టాలు, రావాలి బాధలు, వాటిలో కూడా నువ్వు నిలబడాలి. అందుకే అన్నాడు పౌలు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుడి రాజ్యములో ప్రవేశించాలి అన్నాడు.